సార్, ఒక మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకసారి బయట చూద్దాం సార్. ఇప్పుడు నేను చెప్తున్నా 34 వరకు నేనుంటా కాన్ఫిడెన్స్ సార్. నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నాను, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34 వరకు స్టేట్ పాలిటిక్స్. 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. సో మీరు నాకు 2006లో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు, ఏ చైర్ కోసం అనుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటా. జనసేన అనేది ఒక రోజులో పుట్టింది కాదు, ఒక 25 ఏళ్లుగా నాలో రగులిన ఒక ఆలోచనలకి ప్రతిరూపం. నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టల, ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టల. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. జనసేన అనేది ఒక రోజులో పుట్టింది కాదు, ఒక 25 ఏళ్లుగా నాలో రగులిన ఒక ఆలోచనలకి ప్రతిరూపం. నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టల, ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టల. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. జనసేన సార్, 2034 వరకు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇటు చూస్తే ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టలేదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నారు. ఏంటి సార్ ఈ వైఖరి? మీకు అందుకే ఒక 20 years వెనక్కి వెళ్దాం. జస్ట్ 20 years. 2006 తీసుకుందాం. 2006కు హూ ఈజ్ రేవంత్ రెడ్డి, హూ ఈజ్ పవన్ కళ్యాణ్. జస్ట్ కంపేర్. రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డ, పాలమూరు మహబూబ్నగర్ నుంచి వచ్చిన ఒక పెద్ద నేపథ్యం ఉన్న బిడ్డేం కాదు, సాధారణ రైతు బిడ్డ. ఆయన ఒక జెడ్పీటీసీ, పోనీ ఎలక్షన్స్ గెలిచి ఒక జెడ్పీటీసీ. 2026లో ఆయన సీఎం. పవన్ కళ్యాణ్ 2006లోనే ప్రముఖ నటుడు, 2006లో కూడా ప్రముఖ నటుడు. 2009లోనే యువరాజ్యానికి నాయకుడిగా చిరంజీవి తర్వాత అంతటి పాపులర్ క్యాంపెయినర్ కదా 2009లో, మనకు గుర్తుంది కదా. 2006 నాటికి మెగా ఫ్యామిలీలో చిరంజీవి తమ్ముడుగానే కాదు, ఒక పవర్ స్టార్గా తెలుగు ప్రజలందరి అభిమానాన్ని పొందిన ఒక గొప్ప నటుడైన చిరంజీవికి తమ్ముడే కాదు, చాలా గొప్ప నటుడు పవన్ కళ్యాణ్. మరి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దగ్గర ఆగాడు. ఎందుకు తేడా ఏంటి? మరి స్టార్ట్ అయిన జర్నీ ఎక్కడ, ఇప్పుడున్న డెస్టినేషన్ ఎక్కడ? అలాగే మీకు 2006లో జెడ్పీటీసీ అయ్యాడు రేవంత్ రెడ్డి, 2006లో. 2007లో ఎమ్మెల్సీ అయ్యాడు, 2009లో ఎమ్మెల్యే అయ్యాడు, 2019లో ఎంపీ అయ్యాడు, 2024కి వచ్చే వరకు సీఎం అయ్యాడు, 2023కి వచ్చే వరకు సీఎం అయ్యాడు. అంటే చూడండి, జెడ్పీటీసీ టు సీఎం ట్రాన్సిషన్లో ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎమ్మెల్సీగా గెలిచాడు, ఎంపీగా గెలిచాడు. పవన్ కళ్యాణ్ ట్రాన్సిషన్ 20 years చూడండి. ప్రజారాజ్యం ప్రచారానికి మాత్రమే 2014లో అసలు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, 2019లో 2 సీట్లకు పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు, తానే ఎమ్మెల్యేగా గెలవలేదు. 2024కి వచ్చే వరకు అది కూడా కూటమి కడితే, విడిగా కాదు, డిప్యూటీ సీఎం కాగలిగాడు. మరి ఇద్దరి స్టార్టింగ్ పాయింట్ పవన్ కళ్యాణ్ ఈజ్ మచ్ ఎహెడ్. అంటే ఒక అతను గ్రౌండ్ మీద ఉంటే, రేవంత్ రెడ్డి గ్రౌండ్ మీద ఉంటే, ఒక 50 అంతస్తుల బిల్డింగ్ ఎక్కే పోటీలో రేవంత్ రెడ్డి గ్రౌండ్ మీద ఉన్నాడు, పవన్ కళ్యాణ్ 30వ అంతస్తులో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 35వ అంతస్తు చేరేలోగా రేవంత్ రెడ్డి గ్రౌండ్ నుంచి 40వ అంతస్తుకు వెళ్ళాడు. ఇది ఎలా జరిగింది? పవన్ కళ్యాణ్ కెపాసిటీలో తక్కువ కాదు, పవన్ కళ్యాణ్కు ఉన్న గ్లామర్లో తక్కువ కాదు, పవన్ కళ్యాణ్కు ఉన్న నాలెడ్జ్ కూడా తక్కువ కాదు. ఇద్దరు నాకు తెలుసు కనుక, ఇద్దరిని గమనిస్తున్నాను కనుక, రేవంత్కి ఎంత అవగాహన ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంతే అవగాహన ఉంది, ఏమాత్రం తక్కువ కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్, చాలామంది ఏదో అనుకుంటారు. మరి వేర్ ఇస్ ద డిఫరెన్స్? ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు అని అనుకుంటే అది కూడా నిజం కాదు. నిజం ఏంటంటే ఆస్పిరేషనల్.
ఎవరైతే ఆస్పిరేషనల్గా ఉంటారో వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. ఎవరిలోనైతే పట్టుదల ఉంటుందో వారు జీవితంలో సక్సెస్ అవుతారు. నాకు ఆస్పిరేషనే లేదు అని అంటే అది ఏదో పైకి అన్నాడా నిజంగానే లేదో నాకు తెలియదు. పైకి అంటే ఇబ్బంది ఏం లేదు, నిజంగా లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనిషి జీవితంలో ఆస్పిరేషన్స్ ఉండాలి. నాయకుడు ఆస్పిరేషన్స్ క్రియేట్ చేయాలి. నరేంద్ర మోడీ ఎందుకంత పాపులర్ అయ్యాడు? ఎందుకంటే ఈ క్రియేటింగ్ ఆస్పిరేషనల్ ఇండియన్. అంటే ఒక చాయ్ వాలా ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్న ఒక సాధారణ పేద బిడ్డ, వెనకబడిన వర్గాల్లో పుట్టిన ఒక బిడ్డ ఇంత భారతదేశంలో ఇలాంటి గొప్ప దేశానికి ప్రధాని కాగలిగాడు. మామూలు ట్రాన్స్లేషన్ కాదు కదా ఈయన. కానీ ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయాడు. అది పిల్లల జనానికి ఇన్స్పిరేషన్. అంటే యువర్ జర్నీ షుడ్ ఇన్స్పైర్ పీపుల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి ఇస్ ఆల్సో లైక్ ఎనీ అదర్ పొలిటికల్ లీడర్. ఆయన ఎదిగిన తీరు, ఫైటింగ్ స్పిరిట్. ఎమ్మెల్యేగా ఓడిస్తే నేను ఎమ్మెల్యే ఓడిస్తాను, నేను ఎంపీ అయి చూస్తా అని చెప్పి ఎంపీ అయి కూర్చున్నాడు. అసెంబ్లీ నుంచి పంపించేస్తే మీరు అసెంబ్లీ నుంచి పంపిస్తారా? చూడండి నేను మీకు సీఎం అయి కూర్చుంటాను. సో అది ఆ ఛాలెంజింగ్ స్పిరిట్ అనేది ఉంటేనే మనుషుల్లో ఎక్కడో చోట ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఈ లక్ష్యాన్ని ముద్దాడాలి. మీకు సత్యానాదెల్లా అంటాడు హైదరాబాద్లో మీటింగ్లో, హ్యావ్ ఎ డ్రీమ్, చేస్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు అచీవ్ ద డ్రీమ్ అంటాడు. అంటే కలగనండి, ఆ కళను వెంటాడండి, నిరంతరం మీ నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోండి ఆ కళ సాకారం చేసుకోవటానికి అంటారు. సో ఎప్పుడైనా మీరు జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారే కాదు, చిన్న విజయాలు సాధించిన వారు కూడా చూడండి. ఆస్పిరేషనల్ పీపుల్ విల్ అచీవ్ మోర్. అది కెపాసిటీ కాదు. అందుకనే చెప్పాను, రేవంత్ రెడ్డితో పోలిస్తే పవన్ కళ్యాణ్ కెపాసిటీలో ఏ మాత్రం తక్కువ కాదు. కానీ రిజల్ట్ ఎందుకు తక్కువ ఉందంటే ఈ ఆస్పిరేషన్ లేకపోవడం. ఆస్పిరేషన్ లేకపోతే మనిషి సక్సెస్ కాదు. పోనీ నాలాంటి వాణిదా నా సొంత అనుభవం చెప్తాను. నేను చాలా చిన్నవాడిని, అంత పెద్దవాళ్ళతో పోలికే లేదు నాకు. నేను ఒక సాధారణ ఉపాధ్యాయుని బిడ్డ కుటుంబాన్ని, నార్మల్ స్కూల్ టీచర్, రేకుల ఇళ్లలో పెరిగాం. బాబు క్యాంపర్ ఒక బెల్లంపల్లిలో ఒక బస్తీలో పెరిగాం. సింపుల్ లిటరలీ బస్తీ. ఒక మా పక్కనే ఒక మురికి వాగుపోయేది. అసలు 4-5 ఇళ్ళకి కలిపి ఒకటే వాష్రూము. చెరువుకు వెళ్ళి బిందె నీళ్ళు తెచ్చుకొని వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో స్కూల్ టీచర్లకు జీతాలు తక్కువ, 4 పిల్లలము, ఆస్తులు లేవు, తాత సంపాదించిన ఆస్తి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము చదువుకున్నాం. కానీ ఆస్పిరేషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నేను మాకు మందమర్రిలో మా ఊరు, అక్కడ నుంచి 6 కిలోమీటర్లు మా ఊరు ఎదిలాపురం అని. ఆ మందమర్రి నుంచి మేము ఎడ్ల బండి మీద మా మేనత్తు ఉండేది మందమర్రిలో. ఆ ఎడ్ల బండి మీద స్కూల్కి పోయేవాళ్ళం, ఇంటికి మా ఊరికి పోయేటోళ్ళం. పోంగా ఒక కాన్వెంట్ స్కూల్ ఉండే. ఆ కాన్వెంట్ స్కూల్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతూ మంచి స్కూల్ బ్యాగులు వేసుకొని, టై కట్టుకొని, షూస్ వేసుకొని పోయేవారు. ఇది నేను 5వ తరగతి 6వ తరగతి దాకా రోజు చూశాను. పోయినప్పుడల్లా మా నాన్న ఇంటికి పోయినప్పుడల్లా నాలో ఒక ఆస్పిరేషన్, నేనెందుకు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. అది ఆ ఆస్పిరేషన్ మా నాన్నకు కూడా ఉండడంతో 7th క్లాస్లో నేను ఇంగ్లీష్ మీడియంలో చేరాను. ఇవాళ ఫైనాన్షియల్ టైమ్స్ లండన్, ప్రపంచంలోనే డొనాల్డ్ ట్రంప్ కూడా రోజు చదివే పత్రిక, అందులో నన్ను కోట్ చేశారు ఒక ఆర్టికల్లో. జాన్ రీడ్ అనే ఆస్ట్రేలియన్ న్యూఢిల్లీ కరస్పాండెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ టైమ్స్, జస్ట్ కే నాగేశ్వర్ ఇన్ ఫైనాన్షియల్ టైమ్స్ అని కొట్టండి వస్తుంది. అంటే నా 2024లో మోడీ బీజేపీ బలం 240కి తగ్గిన తర్వాత జాన్ రీడ్ ఫైనాన్షియల్ టైమ్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ ఒక ఆర్టికల్ రాస్తే ఆయన దేశంలో 2 జర్నలిస్టులను కోట్ చేశారు. ఒకరు ఎన్ రామ్, హిందూ పత్రిక సంపాదకుడు, దేశంలోనే అత్యంత పాపులర్ జర్నలిస్ట్. సెకండ్ ఒక సామాన్యుడైన నాగేశ్వర్ను. నేను ఎకనామిక్ టైమ్స్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, ఇలా భారతదేశంలో అవుట్లుక్, ఫ్రంట్ లైన్ అన్ని ఇంగ్లీష్ పత్రికలు రాశాను. ఎక్కడ సాధ్యమైంది ఇది కేవలం ఒక ఆస్పిరేషన్స్తో సాధ్యమైంది. నేను 1977లో 8th క్లాస్ స్టూడెంట్. 8th క్లాస్ స్టూడెంట్గా ఉన్నప్పుడు
మా ఇంటికి నాకు అప్పుడు గుర్తు పేపర్ కూడా రాకపోవు, ఇంగ్లీష్ పేపర్ కాదు తెలుగు పేపర్ కూడా రాకపోవు. నేను ఇంటర్మీడియట్ దాకా నేను ఇంగ్లీష్ పేపర్ చూడలే. ఎందుకో ఆసారి మా నాన్న ఆ ఒక్క వీక్ మాత్రం ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పట్టుకొచ్చాడు. చాలా రంగులతో ఉండేది, బ్యూటిఫుల్ పత్రిక. అందుకే మా నాన్నకి అది నచ్చి షాప్లోకి వెళ్ళి పట్టుకొచ్చాడు. ఆ ఇండియా మ్యాప్ వేసి కలర్లు వేసాడు, జనతా పార్టీ ఎక్కడెక్కడ గెలిచింది, కాంగ్రెస్ ఎక్కడ గెలిచింది. అది చూసి మేము బ్యూటిఫుల్ పెద్ద సైజు ఉంటుంది, మన న్యూస్ పేపర్ సైజులో హాఫ్ ఉంటుంది, హాఫ్ కన్నా ఎక్కువ ఉంటుంది, మీకు 3/4 ఉంటుంది. సో అవి చూసుకుంటూ నేను మా అన్నయ్య బొమ్మలు చూసుకుంటున్నాం. మా అన్నయ్య నేను చూస్తే నా అన్నయ్య మనం కూడా ఇలా రాయాలన్నయ్య అన్న. మా అన్నయ్య ఉండి బాగా ఎక్కువైందిరా నీకు, పొలడ చదువుతూ అర్థమవుతలేదు నీకు, ఇలా ఆ సెంటెన్సే కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ వస్తలేదు, నీ వాడు ఇళ్ళ రాస్తావారా అన్న. అంటే అలా రాసిన వాళ్ళు గొప్పోళ్ళ మనకన్నా అన్న. ఇది 75 అన్న, 77లా సరిగ్గా 89-90కి వచ్చే వరకు జస్ట్ 13-14 ఇయర్స్ ఇల్లస్ట్రేటెడ్ వీక్లో ఆర్టికల్ రాసి మా అన్నయ్య కొరియర్లో పంపాను. 14 ఏళ్ళ క్రితం మన కన్వర్జేషన్ గుర్తుందా అన్నయ్య? ఇవాళ అదే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో జస్ట్ ఆఫ్టర్ 14-15 ఇయర్స్ ఐ హావ్ రిటర్న్ ఆర్టికల్ అని చెప్పి పంపించాను. ఆస్పిరేషన్. నేను 7th క్లాస్లో చదువుకున్నప్పుడు కేవీ కిషన్ రావు అని మా ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ కొడుకులు కూడా నా క్లాస్మేట్. సో తర్వాత క్లాస్మేట్ హై స్కూల్లో. నేను అప్పుడు 7th క్లాస్ చదువుకునేటప్పుడు ఆయన ఎమ్మెల్యేగా మాకు ఫ్లాగ్ హాయిస్టింగ్కి వచ్చాడు. ఆయన వచ్చే వరకు అందరి మమ్మల్ని లైన్గా నిలబెట్టారు, జనగణమన పాడించారు, సల్యూట్ కొట్టించారు. ఆయనకు మా టీచర్లు అందరూ వచ్చి లైన్గా నిలబడ్డారు. ఆయన పాపులారిటీ చూసి నాకు ఆశ్చర్యం వేసింది, ఈయన ఇంత పెద్దోడా ఏంటి అని. మా టీచర్ అడిగిన, ఎమ్మెల్యే అన్నాడు, సోషల్ స్టడీ. ఎమ్మెల్యే అంటే ఏంటి టీచర్, వాట్ ఈజ్ ఎమ్మెల్యే అన్న. ఇలా ఎమ్మెల్యే ఈజ్ అన్ ఎలక్టెడ్ మెంబర్, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద పీపుల్, ఇట్ ఇస్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, దే మేక్ లాస్ అని మా టీచర్ నాకు కూర్చుండబెట్టి లెజిస్లేచర్ గురించి పాఠం చెప్పారు. నేను టీచర్ నేను కూడా లెజిస్లేటర్ కావచ్చా అన్న. ఎందుకు కాకూడదు, పాసిబుల్, బట్ యూ హావ్ టు వర్క్ హార్డ్ అని చెప్పింది. ఇది జరిగింది ఎప్పుడు 75-76 సరిగ్గా 30 ఇయర్స్ తర్వాత 2007 అదే అసెంబ్లీలో మాట్లాడాను, అదే లెజిస్లేచర్లో, అదే ఎమ్మెల్యే కాకుండా అంతకన్నా ఎగువ సభకి వెళ్ళాను, ఎమ్మెల్సీ అయ్యాను. తర్వాత నేను హైదరాబాద్కు 80లో వచ్చాను ఇంటర్మీడియట్ కోసం. 78లో వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చాక 79-80 ఆ ప్రాంతంలో ఒకసారి అసెంబ్లీ చూడడానికి వెళ్ళాను, డిగ్రీ చదువుకుంటున్నప్పుడు అనుకుంటా, ఐ థింక్ 81-82లో. అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా మాట్లాడని చూశాను గ్యాలరీ నుంచి. ఫ్రెండ్స్ ఉంటే పక్కన, అరే మనం కూడా మాట్లాడచ్చు కదా, వీళ్ళకన్నా బాగా మాట్లాడచ్చు, వీళ్ళంతా గొప్పగా మాట్లాడతలేరు, నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతాను. డిగ్రీలో అప్పటికే నేను స్టేట్ లెవెల్ ఉపన్యాస పోటీల్లో ప్రైజులు వచ్చాయి నాకు డిగ్రీ స్టూడెంట్గా. ఆ 10th క్లాస్ నుంచే నాకు ఉపన్యాస పోటీ, చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి ఉపన్యాస పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అంటే ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉన్నదా నీకు, ఈ సీన్ అంత సీన్ లేదులే అన్నాడు. ఇది అన్ని 82 ఆ ప్రాంతంలో అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ, కరెక్ట్గా గుర్తులేదు. సో కరెక్ట్గా 3 decades తర్వాత అదే లెజిస్లేచర్లో ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ నిలబడి మాట్లాడారో నేనే అక్కడ నిలబడి మైక్లో మాట్లాడాను. ఇదంతా ఎందుకు చెప్తాను, ఆస్పిరేషనల్. 83-84లో నేను జర్నలిజం చేశాను. 84లో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఇంటర్న్షిప్ చేశాను ఒక జర్నలిస్ట్గా. జిఎస్ భార్గవ అని ఎడిటర్ ఉండే. ఆ జిఎస్ భార్గవకు చాలా పాపులర్ ఎడిటర్లు కదా, మినిస్టర్లు వచ్చేవాళ్ళు, ఆయనతో కలుసుకోవడానికి టాప్ పొలిటీషియన్లు వచ్చేవారు, టాప్ బిజినెస్ మెన్ వచ్చి కలిసిపోయేవారు. ఆ ఆఫీస్లో ఆయన అంటే అందరు గౌరవం ఇచ్చేవాళ్ళు. సో ఈయన చూసి ఎడిటర్ అంటే నేను ఎందుకు ఎడిటర్ కాకూడదు అనిపించింది. ఆఖరికి ఒక రోజు ఉదయాన్నే 7 o'clock ముందు, స్వీపర్స్ కూడా రాకముందు వెళ్ళి ఎడిటర్ రూమ్ తీసి ఆ లోపలికి వెళ్ళి బోల్ట్ పెట్టుకొని ఆ సీట్లో కూర్చొని ఆ పెన్ ఇలా తీసుకొని ఇలా ఆర్టికల్ ఎడిటోరియల్ రాస్తున్నట్టు ఫీల్ అయ్యి, ఆ రోజులో సెల్ఫీ లేదు. ఇది 84లో చేశాను. 2014 30 years నేను ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి ఎడిటర్ అయ్యి సరిగ్గా అప్పుడు పెన్ను పేపర్, ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని ఎడిటోరియల్ రాశాను. ఇలా నేను ఒక 100 ఉదాహరణలు చెప్పగలుగుతాను. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, 84లో ఇందిరాగాంధీ హత్యకు గురైన రోజు, కరెక్ట్గా ఇయర్ 84 అనుకుంటాను, గుర్తులేదు ఇయర్. సో దూరదర్శన్లో వచ్చారు, ఎవరు మాట్లాడమంటే ధైర్యం చేయలే, నేను పోయి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మా పిల్లలు ఎంతసేపు మాట్లాడాను తెలుసా, 30 seconds 30-40 seconds అంతే.
సో మా వాళ్ళు క్లాస్మేట్స్ అంతా ఉండి అరే బాగా మాట్లాడినావు రా అన్నారు. అరే 40 అంత బాగా మాట్లాడినారా అన్న. అవునరా చాలా బాగా మాట్లాడినా అన్నారు. అయితే ఇక మనం పెద్ద పెద్ద టీవీలలో మాట్లాడాలరా గంటల సేపు అన్నా. అంటే నువ్వు ఇదేనా నీతో ఉన్న ప్రాబ్లం, కొద్దిగా మెచ్చుకుంటే ఎక్కడ ఆగవురా నువ్వు, 30-40 సెకండ్స్ మాట్లాడుతూనే ఇంత పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్నాడు. ఇది ఎప్పుడు 84లో 2004లో 20 years తర్వాత ఎలక్షన్ అనాలిసిస్ TV 9లో ఒక్క రోజులో 12 hours స్క్రీన్ పైన ఉన్నాను, 6-7 గంటలు మాట్లాడాను. ఇవాళ తెలుగు టెలివిజన్ స్క్రీన్ పైన బహుశా యాంకర్ల తర్వాత అత్యధికంగా మాట్లాడమని నేనే అయి ఉంటాను. ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్పాలంటే ఇఫ్ యూఆర్ ఆస్పిరేషనల్ విల్ గ్రో. నేను ప్రజలకు కూడా చెప్పాలి, ముఖ్యంగా యూత్కు పిల్లలకు చెప్పదలుచుకున్నా, ఆస్పిరేషన్స్ పెట్టుకోండి. నాకు ఇది అవసరం లేదు, అది అవసరం లేదు, అది అనుకుంటే మీరు ఆధ్యాత్మిక చింతనలో సర్వసంగా పరిత్యాగం కండి. ఏది నాకు అవసరం లేదు, భావబంధాలతో సంబంధం లేదు, భౌతిక సుఖాలతో సంబంధం లేదు, నేను ఒక భగవంతుని ధ్యానంలోనే బతుకుతాను, అది తప్పేమీ లేదు, అదొక జీవితం. కానీ మనం ఈ సమాజంలో ఉన్నప్పుడు మీ ఆస్పిరేషన్ ఉండకపోతే మీరు గ్రో కారు, దేశము గ్రో కాదు.